నిజంగా ఈరోజు ప్రెస్ క్లబ్ అంటే అందరి సమూహంతో ఈరోజు మీ అందరి సహకారంతో ఈ ప్రెస్ క్లబ్ సభ్యులుగా అధ్యక్షులుగా మీరు ఎన్నికయ్యారు. వారందరికంటే మీరు కూడా ఎంతో ముఖ్యం. ఇలా ఎంతో మంది సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారు ఇవన్నీ ఎంతో మంది అధ్యక్షులను కానీ అందరినీ చూసుంటారు. వారందరి అధ్యక్షుల కంటే ఈ అధ్యక్షత ఈ ప్రెస్ క్లబ్ చాలా బాగుంది, చాలా పనిచేస్తుంది అనే విధంగా కూడా ఈ కమిటీ పనిచేయాలని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ప్రెస్ గురించి నిజంగా ఈరోజు ఎంత జర్నలిజం గురించి ఎంత మాట్లాడినా కూడా అసలు గొడవనేది అది. జర్నలిజం గురించి ఎంత చెప్పుకున్నా కూడా గొడవనేది. ఈరోజు అలనాటి నుంచి ఈ రోజు వరకు కూడా ఏ నాయకుడైనా, ఏ వ్యక్తి అయినా, ఏ సమాజమైనా ఈరోజు మంచి చెడ్డ గురించి, బాగోగుల గురించి రాసేది నిజం, రాసేది జర్నలిజం. ఆ నిజాన్ని గొంతులెక్కే విధంగా మాత్రం చేయదు ఎవరైనా సరే. ఈరోజు ఏమి లేనప్పుడు ఒక నాయకుడిగా దాదాపుగా నేను 99-98 నుంచి నేను యువజన సంఘాల నుంచి నేను వస్తుంటే ఆ రోజు నాకు ఈరోజు సోదరులు ఎంతోమంది కూడా అందరి సహకారం మాకు ఇస్తే మా ఎప్పుడు పేపర్లో ఫోటో వస్తుందా మాకు నిజంగా కూడా అలా నిజంగా చెప్తున్నా ఓపెన్గా. చాలా మంది సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు ఇలా మా ఫోటో వస్తే సాగినట్టుగా అప్పుడు 98-99 నుంచి 2000 కూడా ఆ రోజు మాకు వాళ్ళ సలహాలు వాళ్ళ సూచనలు ఆ రోజు మాకు ఇచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వారి సహకారం అలాగే ఉంది. వాళ్ళు నిజంగా కూడా వారు ఏదైనా నిజమే రాస్తారు. విషయానికి వస్తే మనతో ఎంత సన్నిహితంగా ఉన్నా కూడా వారు రాసే దాని గురించి రాస్తే మనం ప్రశ్నించకూడదు. ఒకసారి చాలా మంచిగా విషయాన్ని రాసినారు, మళ్ళీసారి అది రాస్తే నన్ను అరే ఈయన పలానా రాసినందుకు కట్టుకుంటాం పోయాది. ఎందుకంటే దీన్ని ఆచరించి మనం ఎప్పుడైనా సరే ఇప్పుడు రాజకీయం చేసేటప్పుడు ప్రతిపక్షం ఉండాలి, ఉంటేనే ఆ పాలకపక్షం కరెక్ట్ పనిచేస్తుంది. అంటే ఒక ప్రశ్నించే గొంతుని నిజంగా కూడా ఒక సమాజంని తెలియపరచంగా ఒక కలవపు విధంగా ఒక నాయకుడి గురించి కానీ ఒక పాలన గురించి రాస్తే బాధపడకూడదు. ఇది నాకు ఈరోజు కలవపు కలిగి అయ్యో ఏదో లోటుపాటు నాలో ఉంది, నిజంగా కూడా చక్కదిద్దుకోవాలని ఒక మిత్రులు గుర్తు చేస్తుందని అనుకోవాలి తప్ప నాకు ఇది సరిగ్గా రాస్తలేదు, ఈ పత్రిక నాకు సరిగ్గా లేదు, ఈ ఛానల్ నాకు మంచిగా లేదు అంటే బాగుండదేమో అని నేను అనుకుంటా ఉన్నాను. ఈరోజు ఒకే ఒకటి మిత్రులారా, మీ గురించి మీకు చాలా మంది మారాటోళ్ళ నాయకులు చాలా మంది చూసుంటారు. నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, మీరే శాశ్వతంగా ఉంటారు. కాకపోతే మేము పదవులుగా లేకపోయినా ఈ రోజు అయితే మేము శాశ్వతంగా ఉంటామని కూడా తెలియజేస్తూ ఈరోజు మీ సమస్యలు ఎన్నో ఉన్నాయి. మీలో మీకు చిచ్చు పెట్టే విధంగా ఉంటే మాత్రం మీరు ప్రెస్ కులం, మీ కులం జర్నలిజంలో ఉన్న ప్రెస్ కులం మీరు అందరూ ఒకటై మేము నాయకులు ఒకరి మీద ఒకరికి మాకు పడక వాళ్ళకు పడక మేము పెడితే మీరు అన్ని మర్చిపోవాలి. మీరు మీ ప్రెస్లో ఉన్న సభ్యులను, ప్రెస్లో ఉన్న అందరినీ పేదోళ్ళు ఉన్నారు ఈ ప్రెస్లో అందరూ కూడా చాలా మంచి సభ్యత, సంస్కారం, జ్ఞానంతో కూడా ఉన్నారు. చాలా మంది పాత అన్నాలు కానీ మిత్రులు కానీ ఉన్నారు. ఒకే ఒకటి ఈరోజు మీరు కొంతమంది ఒకరు ఇద్దరే చిన్నపిల్లలు ఎవరు బ్లాక్ మెయిల్ చేస్తారు ఒకరిద్దరే తప్ప అందరి రోజు ఈరోజు వాళ్ళ ఇంటి నాకు ఉన్న వాళ్ళ ప్రతి విషయం గురించి కూడా నాకు అనేది అందరికీ సంబంధంతో వాళ్ళ ఇళ్ళలో ఏం పరిస్థితి కూడా నాకు తెలుసు. ప్రెస్ వాళ్ళంటే ఎవరు గొప్పరాల్సి ఎవరు వెళ్ళాల్సి భర్త దేవుడు బయట పోయి ఆడ ఊర్లో మొత్తం ఆర్చి తింటున్న వాళ్ళ గురించి మాట్లాడారు. ఆయన ఒక ఆయన అనుకోకుండా ఆయన చేస్తే అదే ఏంద్ర భయ ఈ విజయం పోయి మమ్మల్ని ఇది చేశారు అలా పోయారు. ఆయన చూడాలని అరే ఏముంటుంది, మనం ఒకటి బ్లాక్ మెయిల్ చేసేటప్పుడు ఒకరిద్దరు మీ దాంట్లో ఉన్నప్పుడు మీరు ఒకటే అందరం కలిసిపోయి మీరు ఉండాలి. మీకు చెప్పేంత దూరం కాదు. మా గురించి ఎలాంటి సహాయ సహకారం ఉన్నా కూడా అర్ధరాత్రి మీలాంటి వాళ్ళకు మీరు ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా మీరు ఉన్నారు కాబట్టి మీరు ఏదున్నా సరే మీ కొరకు అర్ధరాత్రి మీ కొరకు మా చేతులైన సహాయం మేము మీ దగ్గర ఉండి మీకు చేయడానికి మేము ఉంటామని తెలియజేస్తూ ఈరోజు అక్యుడేషన్ కార్డు అనేది మీకు చాలా ఇంపార్టెంట్. అక్యుడేషన్ కార్డు విషయంలో కూడా రాజకీయం చేస్తే మాకే మా నాయకులు ఎవరున్నా కూడా మేము మాకైతే పాపం జరుగుతుంది. మనం నిజంగా చెప్తున్నా అక్యుడేషన్ కార్డు నుంచి ఖచ్చితంగా కూడా మీకు హెల్త్ సేవలు కానీ మీకు ఏదైతే ప్రజా సంక్షేమ పథకాలందరూ కూడా కార్డుతో చాలా ఇది ఉంటుంది కాబట్టి దాంట్లో ఎవరు కూడా రాజకీయం చేయకూడదు కూడా. మీ అందరూ అనుభవం ఎవరో ఎడ్జమెంట్ ఎవరో వీళ్ళందరూ కూడా ఇస్తే చాలా బాగుంటుంది. అలాగే చాలా విషయాలు కూడా పెద్దలు అందరం కూడా నిజంగా కూడా అన్ని విషయాల మీద కూడా ప్రెస్ మీద ముఖ్యంగా కూడా ఈరోజు మా బాగుండలు కోరుకునే మీకు ఖచ్చితంగా మీకు విన్నట్టు మేము ఉంటాం. అలాగే మీకు ఎలాంటి ఇదో కూడా చెప్తున్న మరొకసారి కూడా ఇలాంటి మిత్రులు మేము ఎప్పుడు కూడా మేము కలుసుకుంటాం. ఈరోజు సీట్ మీద ఉన్న సీట్ మీద లేకపోయినా మీరు మాకు ఎంత చేసిన అనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకునే విధంగా మాత్రం మీకు మేము చేస్తామని తెలియజేస్తూ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిన